మరి తుమ్మల గారు ఇంకొక బాంబు వేసిరయ్యా. తుమ్మల ఈయన బాంబులు వేస్తానికే ఉంటాడు, ఈయన వ్యవసాయ శాఖ మంత్రి కాదు, బాంబుల మంత్రి అనమాట ఆయన కూడా. తుమ్మల మరో బాంబు రైతుల మీదనే వేస్తాడు, నేను ఇంకెవరి మీద వేయడు. ఇక చూడరు ఏమంటున్నాడో ఒకసారి మీకు ఇక్కడ చదివి వినిపిస్తా. ఇంకో ఇక్కడ చూడండి, ఇగో తుమ్మల గారు వేసినటువంటి బాంబు ప్రజలారా చూడండి. కేంద్రం నిర్వాకంతోనే యూరియా కొరత, ఈ వానాకాలం సీజన్కు యూరియా కొరత తప్పదా, రైతులు మళ్ళీ యూరియా కోసం చెప్పుల క్యూ లైన్లలో పెట్టాల్సిందేనా, ఇందులో భాగంగానే ఈ సీజన్కు యూరియా కొరత తప్పదనే సంకేతాలు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇస్తున్నారు. వానాకాలం సీజన్కు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా కోటాలో కేంద్రం కోత పెడుతున్నదని బుధవారం ఆయన ఆరోపించిండు. రాష్ట్రానికి యూరియా కొరత పైన కేంద్రానికి ఏప్రిల్ 19న మే 26న లేఖలు రాసినట్టు తెలిపారు. ఇప్పుడు మూడోసారి కూడా లేఖ రాయనున్నట్టు చెప్పారనమాట. ఇంకేం చెప్తున్నాడు దీంతో, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రైతులారా, యూరియా లేదు, మీరు యూరియాని బయట కొనుక్కొచ్చుకోరి, లేకపోతే ఇంకేనా కానీ ప్రభుత్వం దగ్గర యూరియా ఉండదు, మీరు యూరియా కోసం చెప్పుల లైన్లు ఇవన్నీ పెట్టి మమ్మల్ని బదనాం చేయకూరి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. చాలా తెలివి కల్లోడు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈయన ఎన్ని బాంబులు వేసిండు తెలుసా ఇప్పటిదాకా, ఎన్ని బాంబులు వేసిండు తెలుసా? రుణమాఫీ మీద ఇట్లనే బాంబు వేసిండు. రుణమాఫీ మీద అందరికి అయిపోయింది అని స్టార్ట్ చేసింది ఈయననే మొదట్లో. రుణమాఫీ ఎవరికి గాలే అప్పటికి, ఇంకా ఏనో 5గురికో 6గురికో ఊర్లో 10 మందికి కూడా గాలే చక్కగా. కానీ అందరికి అయిపోయింది అనే ప్రచారాన్ని మొదలుపెట్టింది ఈ మహానుభావుడే తుమ్మల గారే. ఇక ఈయన స్టార్ట్ చేయగానే ఇంకొక ఎమ్మెల్యే, ఆయన స్టార్ట్ చేయగానే ఇంకొక మంత్రి, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా అయిపోయింది మొత్తం కొల, అంతా ఫ్రీగా చేసి పడేసినాం, అందరికి రుణమాఫీ చేసేసినాం అని చెప్పేసుకోరు. కానీ రుణమాఫీ వీళ్ళు ప్రకటించింది, క్యాబినెట్లో తీర్మానం చేసుకున్నది 41,000 కోట్లకి, చేసింది చివరికి 18,000 కోట్లని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అయ్యింది మాత్రము 12,000 కోట్లు రుణమాఫీ అయ్యింది, వాస్తవికంగా అయ్యింది. కానీ దాని తప్పు ప్రచారం చేసి ఇదే తుమ్మల గారు ప్రజలని, రైతులని ముంచిరు. ఇక రైతు భరోసా గురించి అయితే ఓ అమ్మ చాలా మాట్లాడిన. రైతు భరోసా గురించి అనవసరంగా రైతులు అందరికి ఇస్తున్నారని రైతులే చెప్తున్నారు నా దగ్గరకు వచ్చి, అందరికీ అవసరం లేదు, ఒక 4 ఎకరాలకో 5 ఎకరాలకో ఇస్తే చాలు అని చెప్పేసి రైతులే అంటున్నారు అని చెప్పేసి ఈయనతో ఎవ్వరు అనలే. ఈయన ఎట్లా రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టాలి, ఏ రకంగా అజ్జేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగా రైతు భరోసాను కూడా ఇట్లా తప్పుడు ప్రచారం చేసిండు. అందరికీ అవసరం లేదు, ఫస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టిండు ఇదే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఈసారి ఇచ్చేటిది ఏం లేదని ఒకసారి కుండెత్తేసిండు, ఒకసారి ఏమో చెప్పకుండానే ఎగ్గొట్టిర్రు, ఒకసారి ఏమో ఇంకా ఆ కార్యక్రమం చేసేటువంటి సందర్భంగా ఏం చేసిర్రు, రైతు భరోసా అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని రైతులే చెప్తున్నారు, ఓన్లీ 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే చాలు అని చెప్తున్నారు అని చెప్పిండు. ఇప్పుడు 5 లేదు, చివరికి 2 ఎకరాలు 1 ఎకరం వాళ్ళకి వేసేసి చేతులు దులుపుకున్నారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇట్లా రైతు భరోసా విషయంలో కూడా కుండెత్తేసిండు, దాన్ని కూడా బొందబెట్టిండు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని ప్రచారం చేసి ఈ 10 లేవు, ఆ 15 లేవు, చివరికి మొత్తానికి దాన్ని బొందబెట్టేసిండు. ఇది అయిపోయింది. తర్వాత బీమా విషయంలో కూడా సప్పుడు చేయకుండా అది 800 కోట్లు ఏముంటుంది ఏడాదికి, గవి కడితే అయిపోయాడు, దానికి అవి కట్టకుండా దాన్ని కూడా పెండింగ్ పెట్టి దాన్ని కూడా ఎగ్గొట్టిండు ఇదే తుమ్మల నాగేశ్వరరావు. ఎగ్గొట్టిండు నేను ఇది అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ యూరియా మీద పడ్డాడు. ఇక యూరియా ఏం చెప్తున్నాడు ఇప్పుడు, మేము మంచిగా ఇద్దాం అనుకుంటున్నాం, మాకు రైతుల మీద ఎనలేని ప్రేమ ఉన్నది, కానీ కేంద్ర ప్రభుత్వానికే ప్రేమ లేదు, కేంద్ర ప్రభుత్వమే ఇస్తలేదు అని చెప్పేసి ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి యూరియా మా దగ్గర లేదని చెప్పేసి ఎదురెత్తేసాడు. ఇది తెలివి, చాలా తెలివి ఉంటుంది వీళ్ళకి, అటిక తెలివి అంటారు చూసినావు, గిది ఆ తెలివి. రైతులకు ఏ చేతగాక ఎగ్గొడుతందుకు ఏదో ఒక సాకు ఎత్తుక్కోవాలి కదా. ఇప్పుడు కేంద్రం దొరికింది, మొన్నటి దాకా ఇంకొకరు దొరికిర్రు, ఈ రకంగా జరుగుతున్నటువంటి వ్యవహారం అనమాట. సో కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈయన మళ్ళా ఎగ్గొడుతందుకు రెడీగా పెట్టుకున్నాడు అనమాట, ఓ డైలాగ్ వేసి పెట్టుకున్నాడు ముంగల, నేను ఎగ్గొట్టబోతున్నా అని చెప్తున్నాడు అన్నమాట.